ఎసుంటోలో చెప్తందుకు మిమ్మల్ని కలాల్సిన పని లేదు, మీ ముఖం చూడాల్సిన అక్కర లేదు. మీరు వేసుకున్న బట్టలు కాదు మీ విలువ చెప్పేది, మీ మెడలున్న బంగారం కాదు మీ సంపాదన గురించి చెప్పేది, మీరు ఎక్కి తిరిగే కారు కాదు మీరు ఎట్రోకు పోతున్నారో చెప్పేది. అరే అంతెందుకు, మీరు బతుకున్నది లేనిది మీ డాక్టర్గా చెప్పేది. ఇవన్నీ చెప్పేది 12 నంబర్లు. ఏంది గీ అంకెల శాస్త్రం అని అనుకుంటురా? ఇంకో నంబర్ మార్చుకుంటే ఇంకింత మంచిగా అవుతందుకు అది మామూలు నంబర్ కాదు, మన బతుకులను బజాట్లో పెట్టే ఆధార్ నంబర్. అటు ఇటు పోయి ఆధార్ కార్డ్ బిచ్చ పొల్ల కాడికి వచ్చింది. ఏంది అడుక్కునేటోళ్ళకు కూడా గుర్తింపు కార్డులు ఇస్తుండ్రా అని అప్పుడే ఇచ్చులు కచ్చకాయలు అడగకుర్రి. ఎంత అడుక్కుంటే మాత్రం వాళ్ళు కూడా మనుషులే కదా. ఆధార్ కార్డు ఉంటేనే ఈ దేశంలో మనిషి కింద గుర్తింపు. అగో అందుకే వీళ్ళకు కూడా కారెట్లు ఇయ్యాలి అనే గొప్ప ఆలోచన వేసింది సెంటర్ సర్కార్. అట్లనే సున్నా పైకం అకౌంట్లు తెరిపిస్తారట. ఇన్నొద్దుల సంధి సంపాదించిన పైకం ఇక బ్యాంకులో దాచుకోవచ్చు. ఆధార్ కార్డు వచ్చిందంటే ఓటర్ కార్డు కూడా వచ్చినట్టే. అప్పటిదాకా అందరు నడుకునేటోళ్ళు ఓట్ల పండుగ నాడు వీళ్ళను లీడర్లు బాబ్బా నడుకుంటారు. అంత మంచిగానే ఉన్నది కానీ ఆధార్ కార్డులా అడ్రస్ ఏమని రాస్తారో. ఈ మనిషి అడ్డా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, ఈయనది సాయిబాబా గుడి, గీనది సికింద్రాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ అని అయితే రాయలేరు కదా. కాబట్టి మొదలందరికి ఒక తికార చూపేరు సార్లు. కానీ ఈ ముచ్చట తెలిసినాక బిచ్చగాళ్లకు కొత్త బొచ్చలు కొనిచ్చే లీడర్లు ఎంత ఫీల్ అవుతుండ్రో ఏందోపో.